హలో అందరికీ. ఇప్పుడే ఇంకొక వీడియో పెట్టాడు వెంకడు బాగానే సంపాదిస్తాడు. రెండు చేతులు కాదు, చాన్ చేతులతోటే సంపాదిస్తాడు. లచ్చక్క టీవీలోనేమో ఏడుపు సెంటిమెంట్ని పండిస్తాడు. మా ఊరి వంటల్లోనే వంటలు మొదలు పెట్టిండు, కుకింగ్ అనుకుంటా. ఆడ నల్లపిల్ల అని భార్య ఒకటి ఓపెన్ చేసింది, అందులోనేవి ఎంటర్టైన్మెంట్. కాబట్టి 3 ఛానల్స్ని బాగానే రన్ చేస్తున్నాడు. 3టికి వ్యూస్ వస్తున్నాయి, 3 ఛానల్స్కి లైక్లు వస్తున్నాయి. ఆ నల్లపిల్ల అనే ఛానల్ మొన్ననే మొదలుపెట్టినట్టున్నాడు ఈ మధ్యనే. అయినా కూడా ఆ నల్లపిల్ల ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు, ఎంతమంది వ్యూస్ 35కి అట్లా వచ్చేస్తున్నారు. ఇదంతా ఒక సిండికేట్ అనుకుంటా. అందరు కలిసి ఈ లచ్చక్క టీవీ వాళ్ళు, అలా మన ఊరి వంటల్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా సబ్స్క్రైబర్లు, వాళ్ళంతా వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెంటనే ఆ నల్లపిల్ల దాంట్లో సబ్స్క్రైబ్ చేశారు. అందుకని ఆమెకు కూడా ఇది మోనిటేషన్ కూడా అయిపోయే ఉంటుంది. ఇంకా అక్కడ కూడా వెంటనే ఇట్లా పెట్టంగానే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు, వ్యూస్ పెరుగుతున్నాయి, మోనిటేషన్ కూడా అయిపోయింది. బాగానే సంపాదిస్తున్నాడు. ఇదంతా మరి వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్ లాగా చేస్తున్నారో ఏమో మరి, కానీ ఇక్కడ ఏందో అవుతుంది. ఇంకా వెంటనే ఆయన ఫోన్ చేయగానే వీళ్ళు మళ్ళీ ఇంకొక ఫోన్ చేసినట్టుగా ఒక యాక్టింగ్ చేశారు. తర్వాత వాళ్ళ అన్నని మళ్ళీ వాడి ఈ లచ్చక్క టీవీ వాళ్ళది నిజం బయటపడ్డదనేసి ఆడ కామెంట్లు అవన్నీ చదివినట్టున్నారు. అందుకనే వెంటనే ఇంకొక వీడియో పెట్టేశారు లచ్చక్క టీవీలో. మేము ఇట్లా మా అన్న లేడు, మేము అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసేవాడివి నీ భార్యకి 7వ నెల అబార్షన్ అయ్యింది అని ఎందుకు చెప్పు? ఇది చెప్పు మాకు. నీ భార్యకి 7వ నెల అబార్షన్ అయ్యిందన్నావు, పిల్లలు పుట్టంగానే మళ్ళీ ప్రెగ్నెంట్ అన్నావు. నువ్వు ఎమోషన్లు సెంటిమెంట్లకు అవసరమని ఈ లచ్చక్క టీవీ పెట్టావు. అందులోనేమో మన ఊరి వంటలతోటి మొదలు పెట్టేసావు. ఆడ నీ భార్యతోటి ఇంకొక ఛానల్ పెట్టేసావు, నల్ల పిల్ల అనేసి దానితో నల్ల రంగుతోటి సింపతి, అందరు నల్లగంటున్నారు కాబట్టి దాన్నే సింపతిగా వాడదామని దాన్నే సింపతిగా మొదలుపెట్టావు. కాబట్టి ఈ నల్లపిల్ల, ఎల్లపిల్ల, తెల్లపిల్ల అనేది ఈ సింపతి వర్డ్స్ వాడొద్దు. ఎందుకంటే కలర్ అనేది అందరికి ఉంటుంది, కలర్ ఏదో అది అంతేగాని కలర్ని పెట్టేసి సింపతి కోసం అని పాకులాడద్దు. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చేసి మా అన్న ఇట్లా ఆయన డీమార్ట్ పోయిండు, ఏ మార్ట్ పోయిండు, అది ఇది అని నువ్వు స్టోరీ టెల్లింగ్లో నువ్వే సాటి. అసలు నేను ఎవరూ మించలేరు. అబద్ధాలు అన్నీ చెప్పేస్తుంటావు. అదే చెప్పేవి కదా, మీ అన్న పెళ్ళి, మీ అన్న క్యాన్సిల్ అయిపోయింది, ఇల్లు అనుకుంటా ఒక్కొక్క స్టోరీ అంతవరకే, మళ్ళీ ఎండింగ్ వరకు రాదు. అసలు ఏమయ్యింది, ఎట్లా పోయింది ఇల్లు అని కూడా చెప్పడు. ఎన్ని గజాల్లో ఇల్లు, సరే కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఇది ఎన్ని గజాలు, 800 గజాల్లో కట్టావు, ఎంత అయ్యింది, ఎన్ని వేయించారు, ఇంటీరియర్స్ ఎవరు చేశారు, ఎంత ఖర్చు వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్తా. పొద్దుటూరులో ఉండే వాళ్ళన్నా ఇల్లు కట్టుకుంటే నువ్వు హెల్ప్ చేసినట్టు ఉంటావు కదా. కాదు, నువ్వు ఎవరికి సహాయం చేయవు. ఊరికే మీరు మాత్రం వ్యూస్ చూడండి, నాకు మాత్రం డబ్బులు వస్తాయి, అంతవరకే కదా. అది స్వార్థం కదా. ఎంత స్వార్థం నువ్వు అక్కడ ఏమీ చూపించవు. ఆడ ఏంటి ఆ ఇల్లు గురించి, ఇగో మేము ఇల్లు కట్టేసుకున్నాం, మాకు ఇట్లా వచ్చింది, మాకు ఇది ఉంది, ఇల్లు కట్టుకున్నాం, మా రూములను చూపిస్తున్నావు. కానీ అసలు 800 గజాల్లో ఇల్లు కట్టారు. అదే మరి మీ దగ్గర 800 సెంట్లు అంటారు, ఎన్ని సెంట్లలో కట్టారు? ఆ ఇంటిని ఎంతవరకు, పెయింటింగ్కి ఎంత ఖర్చు వచ్చింది, ఆ ఇంట్లో మీరు ఇంటీరియర్స్ చేపించారు, అది ఎంత వచ్చింది, అది కొన్నారు కదా, ఏది అది దాన్ని అంటే చిమ్నీ ఎంత పడ్డది, ఇవన్నీ డీటెయిల్స్ మాత్రం ఓన్లీ ఏడుస్తావు, ప్రెగ్నెంట్ కథ చెప్తావు, లేకపోతే అన్న పెళ్లి కథ మాత్రం క్లియర్గా చెప్పేస్తావు, ప్రెగ్నెంట్ కథ క్లియర్గా చెప్పేస్తావు. మీరు అనుకుంటారేమో అని ఎమోషన్స్ తోటి డ్రామా ఆడతావు. కానీ అసలైన వాటి గురించి, అసలైన ఇంపార్టెంట్గా జనాలకు అవసరం అయ్యే వాటి గురించి మాత్రం అవసరం ఉండే వాటికి, ఏమన్నా తర్వాత ఇల్లు కట్టుకున్నా కూడా ఎట్లా ఏంది అనే వాటి గురించి మాత్రం చెప్పకుండా నీదేదో నువ్వు, నీ కథ ఏదో కథ, నువ్వు నీది ఇంకా నీదే అన్నమాట, వేరే వాళ్ళది ఏది వినవు. ఇది ఇక్కడ మాత్రమే వచ్చేసి ఇట్లా పెట్టి తప్పైపోయింది క్షమించండి అనుకుంటా, మళ్ళీ మా అన్న మాట్లాడలేదు అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఎక్స్ప్లెనేషన్ కోసం అని వచ్చేసావు. మరి అదే నువ్వు దానికి రావచ్చుగా, నీ ఇంటి కోసం రావచ్చు కదా, నీ ఇల్లు 800 గజాల్లో కట్టారని అదే నువ్వు చెప్పొచ్చు కదా, అంత సారీగా, అంత క్లియర్గా. మా పేరెంట్స్ ఉన్నారా లేరా అని, మీ పేరెంట్స్ లేకపోతే నువ్వు ఫోటో పెట్టుకుంటావు, నువ్వు మంచోడి అయ్యి. మీ పేరెంట్స్ లేకపోతే నువ్వు వాళ్ళ పిక్చర్ పెట్టుకొని వాళ్ళ ఫోటో పెట్టి దండేసి అందరి ఇళ్ళల్లో ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. మరి నీ పేరెంట్స్ చూపించావు, నా పెళ్ళావు, నా పిల్లలు, ఒక అన్నాన్ని చూపిస్తాను. మరి అట్లా ఎందుకు చూపిస్తానో ఇది తెలవట్లేదు. ఎందుకంటే అంత వచ్చి నేను మీతో షేర్ చేసుకుంటున్నా అని అంటావు కదా.
ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో వీళ్ళకు ఫ్యాన్ ఉంది కదా ఎక్కడి ఫ్యాన్ లచ్చక్క టీవీ ఫ్యాన్ క్లబ్ సిండికేట్ వాళ్ళంతా చేయి ఎందుకు వాళ్ళ అన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల గురించి అడుగుతూ అంటే ఆయన వచ్చి అన్నీ చెప్తున్నాడు కదా. అవన్నీ చెప్పినప్పుడు మాకు క్యూరియాసిటీ ఉండదు, అంటే మాకు ఇది ఉండదు ఏమో. మరి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు ఏంటి, ఊరికే వాళ్ళు పెళ్ళాం పిల్లలు స్వార్థం, నేను నా భార్య నా పిల్లలు అంతవరకే అని చూపిస్తున్నాడు. కానీ తల్లి తండ్రి అని ఏమీ చూపించట్లేదు కదా అనేది కామన్ కూడా. పెళ్ళైనప్పుడు కూడా చూపించలేదు. పెళ్ళైనప్పుడు ఏమైనా ఫోటోలలో చూపించిన మా అమ్మ మా నాన్న అనేసి మా అక్కలు అనేసి, మరి ఆ చిన్నట్లు ఆ చిన్న ఉన్నాడు కానీ పెద్ద నెడిపోయిండో అది కూడా చూపించట్లేదు. మరి ఆడ ఏం గొడవలు అయినాయో ఏందో, మరి వాడి ప్రైవసీ ఏందో మరి ఏమో తెలవదు. సరేలే ఇంకా వదిలేసేద్దాం అనుకుని అక్కడ వదిలేసి సరేలే ఇంకా ఆయన లైఫ్ ఆయనది ఎందుకు మనకి అనుకుంటే, ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ చెప్పేసి మేము ఇంటర్వ్యూ చేసి అంత గొప్పలం కాలేదు అంటే, జనాలకి కథలు చెప్పి డబ్బులు సంపాదించే గొప్పవాడు అయితే అయిపోయింది. సెలబ్రిటీ అయిపోతుంది ఇప్పుడు. సెలబ్రిటీవి కదా నువ్వు. యూట్యూబ్లో అందరూ లచ్చక్క టీవీ అంటే సెలబ్రిటీ. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు ఏంది ఏమవుతుందని తెలుసుకుంటానికి లోతున్నారు, కుతూహలంగా ఉన్నారు. ఏంది ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు, అసలు మెయిన్ తెలుసుకోవాల్సింది 7వ నెల ప్రెగ్నెన్సీ, 7వ నెల ప్రెగ్నెన్సీ అబోర్షన్ ఎట్లయింది అది. ఎందుకంటే డాక్టర్లకు కూడా నువ్వు చెప్పాలి కదా ఎట్లెట్లా వచ్చింది ఏంది అని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా నువ్వు ఒక్కొక్కరికి. కాబట్టి అదంతా తెలుసుకోవాలని జనాలకు ఉంది. కాకపోతే నువ్వు ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీ మధ్యలో ఏమేమి నడుస్తుందో ఏమవుతుందో తెలియదు. కానీ మా లాంటి వ్యూయర్స్ మాత్రం చూసే వాళ్ళని మాత్రం నీరు కార్చేసాం, అయ్యో ఈ ఇంటర్వ్యూ లేదన్నమాట అనేసి. కాకపోతే మరి దాని గురించి అయితే చెప్తానికి వచ్చావు. కానీ మీ ప్రెగ్నెంట్ అప్పుడు మేము క్వశ్చన్లు అడిగితే ఎందుకు ఆన్సర్ చేయలేదు, దాని గురించి ఎందుకు రాలేదు, రారు. ఎందుకంటే అదంతా ఉట్టితే కదా. ఈ కథలతోటి నడుపుతా ఉన్నావు, ఛానల్ని నడుస్తూనే ఉంది, నీ సిండికేట్ కూడా నడుపుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఇంకో కొత్త ఛానల్ పెట్టేసి దానికి కూడా సిండికేట్ ఉంది కదా, ఇది చేస్తానికి ఏంది లైక్ వేస్తానికి, దాన్ని ఏమంటారు సబ్స్క్రైబ్ చేస్తానికి, అన్నిటికీ సిండికేట్ ఉంది. సిండికేట్ తోటి నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసేవో మేము లేదు ఆయన డైపర్ల కోసం డిమార్ట్ పోయిండు కాబట్టి లేదని ఇంకా నువ్వు కథలు చెప్తూనే ఉంటావు కదా. అన్నీ అబద్ధాలే కదా. నీ ఛానల్ అంటేనే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్. లచ్చక్క టీవీ అంటే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కదా. 5వ నెల అబోర్షన్ అంటావు, 7వ నెల అబోర్షన్ అంటావు, పొట్ట ఉండదు ఏం ఉండదు. 7వ నెల అబోర్షన్ ఎట్లయితే 7వ నెల ఉంటే పొట్ట ఎట్లుంటుంది అనేది తెలవదా. ఇక్కడ ఆడవాళ్ళు లేరు, వాళ్ళెవరు ప్రెగ్నెంట్ కాలేదా, వాళ్ళెవరు కనలేదా. ఒక్క పిల్లలు ఒక్కరు ఉంటేనే పొట్ట పెరిగిద్ది. 2 కాదు 3 కాదు 4 అంటే ఎంత ఉంటుంది పొట్ట, అది కూడా తెలవదా. ఇట్లాంటి కథల్లోనే నువ్వు మహా కహానీలు సృష్టించగలవు. అట్లాంటి వాడు ఇప్పుడు వచ్చేసి మా అన్న మాది అని అనుకుంటే ఏదో మాట్లాడుకుంటే ఇదో కహానీ చేస్తే ఇదొక వీడియో అయిపోయిద్ది, ఇదొకటి అయిపోయింది. అంటే ఈరోజు నువ్వు మొత్తం పెట్టింది 3 వీడియోలు పెట్టేసి, ఆ నల్లపిల్ల దాంట్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక వీడియో పెట్టావు, ఒక వీడియో వచ్చేసేమో నువ్వు లచ్చక్క టీవీలో ఏడుపు డ్రామా కోసం ఒక వీడియో, ఒక లచ్చక్క టీవీ అంటే డ్రామా ఛానల్, ఇంకా మా ఊరు వంటల ఛానల్, అట్లా చేసి అట్లా డివైడ్ చేసి అట్లా స్టార్ట్ చేసి 3 వీడియోలు అయిపోతాయి. ఈ వీడియో కూడా అయిపోయిద్దిలే అని ఈ వీడియోకి కూడా ఈరోజు ఈ వీడియో పెట్టావు. ఒక వీడియో అయిపోయిద్ది కదా అని. మరి అంతే మీ అమ్మ నాన్నల వీడియో కూడా ఒక వీడియో అయ్యిద్ది కదా, అది కూడా పెట్టచ్చు. కాకపోతే పెట్టట్లేదు. మరి నీకు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో. మీ సిండికేట్ వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతున్నారు ఎందుకు అనేసి నా మీద ఒక పెద్ద కోర్టులో ఇది కూడా వేయగలరు. ఎట్లెట్లా అనేసి అందరూ కూర్చున్న మీద నన్ను ఇది కూడా చేయగలరు, ఏంది నన్ను అటాక్ చేయగలరు. కానీ నేను ఎందుకు కేర్ చేస్తా, ఇవన్నీ గిఫ్లు ఇవన్నీ నేను ఎందుకు కేర్ చేస్తా. వచ్చు ఇప్పుడు ఏడవలేదు నయం బ్లా అనుకుంటే ఏదో మాట్లాడి ఇంకా ఏదో మేము ఇట్లా చేయలేదు, మేము అట్ట చేయలేదు, అంటారు ఇట్టంటున్నారంటే అట్లా అంటనే ఉన్నావు ఎప్పటి నుంచో అంటున్నాం కదా. అంటున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పట్లే కదా అన్న వాటన్నిటికీ. ఇప్పుడు మాత్రమే వచ్చి ఎందుకు సమాధానం చెప్తున్నావు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు, అడిగిన ప్రశ్నలకి ఇన్ని రోజుల నుంచి ఎందుకు సమాధానాలు చెప్పట్లేదు, ఇప్పుడే సమాధానాలు చెప్తానికని ముందుకు వచ్చివా. ఇప్పుడు ఇన్ని రోజులు సమాధానాలు ఎట్టిపోయి ఇన్ని రోజులు ప్రశ్నలు అడిగాం కదా. ఇన్ని రోజులు నీ పెళ్ళాంకి ఎట్లా పొట్ట వచ్చింది, నీ అన్న పెళ్ళి ఏమయ్యింది ఇవన్నీ అడిగారు కదా. అంత ఫోటోలు బ్లర్డ్కి పెట్టేసి ఏదో చేసేసి ఇప్పుడు వచ్చేసి మాకు మేము అట్లా అనుకుంటా. మొత్తానికైతే 3 ఛానల్స్లోని ఊపేస్తున్నాం. అందుకే జనాలు కొంతమంది మరి జెన్యూన్ వాళ్ళు అయితే కనుక ఇంటర్వ్యూ చేసి చూద్దాం అసలు ఈయన ఏందని. కానీ ఈయన ఏంటంటే తప్పించుకొని చిక్కడి దొరకను నేను, ఎందుకంటే నేను చేసేయే అన్ని పిచ్చి వేసేస్తా అని నేను చెప్తూనే ఉన్నా. మేము అంత గొప్పలం కదా, నువ్వు గొప్పడు కాదు కదా, సెలబ్రిటీ అయిపోయావు నువ్వు.
ఎందుకంటే నువ్వు నీ ఏడుపులతో నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తానికి జనాలు వచ్చేసి చూద్దాం అసలు ఎందుకు ఈయన ఇట్లాంటివి చేస్తాడు అనేసి క్యూరియస్ అంటే ఒక కుతూహలంగా ఉన్నారు. చూద్దాం అసలు ఈయన ఏంది ఏం కథ అని. ముగ్గురు అసలు నీ భార్య కూడా ఎందుకు అట్లా చేస్తున్నావు ఎందుకు అని అడగదు మహాపతివ్రత మహా ఇల్లాలు. నువ్వు ఏది చెప్పి ఈరోజు ప్రెగ్నెంట్ నీ పొట్ట మీద వీడియో చేద్దాం నీకు పొట్ట అయినట్టు అంటే అంటది. కడుపు చేసుకో కొన్ని వెనక గుడ్డలు దిండు అన్నీ పెట్టుకో ఈ పూట కడుపు అయ్యింది రేపు కడుపు అబోర్షన్ అయిపోయింది అన్నా కూడా సరే అదే చేద్దాం అని అంటది. అందుకే కదా పతి ఏదంటే పెండ్లం అవును అనుకుంటా బయలుదేరిద్ది. అట్లా ఉంది మీ ఇద్దరి కథ. ఇంకా మీ అన్న కూడా మీ అన్న కూడా తమ్ముడు మరి అన్నకి ఎంత ఇస్తున్నావు ఏమో పెళ్ళొద్దు పిల్లలొద్దు నీకు పెళ్ళి గట్రా వద్దు నీకు పిల్లలు గిట్రాలొద్దు. ఒకవేళ నీకు పెళ్ళి పిల్లలు ఉన్నా కూడా నీ పిల్లలు నిన్ను వదిలేసావు కదా ఇంక ఇక్కడికి వచ్చేసి నా పిల్లలకి సేవలు చేసుకుంటే డైపర్లు పాల పీకలు పాల డబ్బాలు పోసుకుంటా ఇది చేసే టైంపాస్ చేసే అన్న మనం ఇగో ఇక్కడ నా పిల్లలు ఉన్నారు కదా అనేసి టైంపాస్ తోటి మొదలు పెట్టేసి చేస్తున్నావో ఏమో మరి తెలవదు. కాకపోతే ఒక్కటే ఏంటంటే నీ నుంచి నువ్వు బ్యాడ్గా మాట్లాడు పిచ్చి బూతులు తింటావు అంతవరకే నీలో ఉన్న గుడ్ అంటే. కానీ మిగతాదంతా కూర్చొని కథల్లో కమాషల్లోనే చెప్తున్నావు. ఆ కథలు అందరికీ అన్నా నువ్వు చెప్పేటిన కథ బాగుంది నువ్వు కథ బాగుంది అంటారు. ఈయన ఉండేది ఏందో ఆ పొద్దుటూరులో అంట బొర్రా కాంప్లెక్స్ అంట ఆ ఏరియాలో ఉంటాడట. ఆ బొర్రా కాంప్లెక్స్ ఆ ఏరియాలో ఇంకా ఏందో ఈయన కథ. ఇంకా నెక్స్ట్ వీడియోస్ చూద్దాం మళ్ళీ ఏమేమి పెడతాడో ఏమేమి డ్రామాతోటి నేను వచ్చేసా మళ్ళీ ఇంకొక డ్రామాతోటి అనుకుంటూ వస్తాడో తెలియదు. ఇప్పటికైతే మంచిగా 3 వీడియోలు పెట్టుకున్నాడు. 3 వీడియోలకి వ్యూస్ వచ్చేసినాయి లైక్లు వచ్చేసినాయి అన్నీ వచ్చేసినాయి. ఎందుకంటే సిండికేట్ ఉంది కదా అన్నీ చేసి పెడతానికి. ఈ సిండికేటు అసలు యూట్యూబ్లో ఇట్లా సిండికేట్లే తయారవుతున్నట్టున్నారు. అంతా ఒక గ్రూప్ లాగా తయారయ్యి ఆ గ్రూప్ ఇట్లాంటి వీడియోలు ఇట్లా చేద్దాం అసలు ఉండే ఫేస్ ఎదురుగా ఉంటుంది. ఈ గ్రూప్ అంతా వెనకుండి ఇట్లా చేద్దాం ఇట్లా డైరెక్షన్ ఇట్లా అనేసి స్క్రీన్ ప్లే ఎపిసోడ్లో ఏం మాట్లాడాలా ఏ ఎపిసోడ్ని ఎట్లా చెప్పాలా ఏంది అనేసి చేసేటట్టు ఉన్నారు అనిపిస్తుంది. ఇంకా 3 ఛానల్స్ మరి పైసలు సరిపోవట్లేదేమో అంతమంది పంచుకోవాలంటే షేర్ చేసుకోవాలి కదా. అందుకే 3 ఛానల్స్ పెట్టి 3 ఛానల్స్ తోటి వచ్చే పైసలు 3 4 ఎంతమంది ఉన్నారు అందరం కలిసి పంచుకుందాం అనుకున్నట్టున్నారు ఏమో మరి. ఈ మొత్తానికైతే యూట్యూబ్ అంటే ఈ గ్రూపులతోటే నడుస్తుంది. యూట్యూబ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ ఒకరిని ప్రైజ్ అంటే ఒకరిని పొగుడుతుంటుంది నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి పెడుతూనే ఉంటారు. కానీ ఈ గ్రూప్ మాత్రం ఒకరిని మాత్రం బాగా పొగిడి ఈ గ్రూప్ అంతా ఉంటుంది కదా అందుకే ఈ యూట్యూబ్ ఛానల్స్ బాగా నడుస్తున్నాయి. ఇంతే బాయ్.